మంత్రసిద్ధి జరిగిందా లేదా అన్నది దీక్షితుల వారికి అనుమానం. చిదంబర నాథ యోగి ఆయన ఏం చెప్పారంటే, "వెర్రివాడా, నీ సాధనకి అది ఎప్పుడో మంత్రసిద్ధి జరిగింది. నీకు అనుమానంగా ఉంది కాబట్టి చూడు, చేతిలో నీళ్లు తీసుకుని అందులో నీకు ఏం కావాలో చూడు" అన్నారు. అంటే సరే అలాగే గురువుగారు చెప్పినట్లుగానే గంగాజలం తీసుకొని అందులో చూస్తే ఒక వీణ కనపడింది. అంటే అప్పుడు ఆయన గురువుగారు అన్నారు, "నీకు మంత్రసిద్ధి జరిగినట్లే, నువ్వు వెళ్ళిపోవచ్చు" అని. కానీ ఆయనకి కాశీ వదిలిపెట్టాలని లేదు. ఎవరికి? దీక్షితుల వారికి. అందులోనూ భార్యలిద్దరు కూడా ఇక్కడే ఉన్నారు కదా! తల్లి, తండ్రి, కుటుంబం అక్కడ ఉంది. సరే ఇంకొన్నాళ్ళు ఉంది వెళ్దాం ఇక్కడ కాశీలో అని చెప్పేసి ఆయన అనుకుంటూ, పైగా అప్పటికి చిదంబరనాథ యోగి గారు బాగా వృద్ధులైపోయారు. అవి చూస్తూ చూస్తూ ఆ గురువుని వృద్ధాప్యంలో వదిలేసి వెళ్ళడం ఈయనకి మనస్కరించలేదు. అది సంస్కారం అన్నమాట. ఈ ఈ గురువుల్ని ఇలా వదిలేసి ఎలా పెడతాను? ఎవరు చూస్తారు? శిష్యులు చూడకపోతే గురువులకి రోజులు ఎలా పెడుతుంది తర్వాత? అన్న ఉద్దేశంతో ఆయన అలాగే ఉండిపోయారు ఆయనతోటి. చిదంబరనాథ స్వామి యోగి ఆయన చనిపోయిన తర్వాత ఆయన కాశీలో ఆయన హనుమాన్ ఘట్టి దగ్గర ఆయనకి సమాధి చేసి, ఆయనకి చేయవలసిన కార్యాలన్నీ నిర్వహించి, అంత్యక్రియలే కాకుండా తర్వాత కార్యక్రమాలు కూడా ఉంటాయి కదా! అవన్నీ నిర్వహించి తల్లిదండ్రుల ఊరు ఏ ఊరది? మణలి. ఆ మణలి అనే ఊరికి ప్రయాణమై వెళ్లారు. పాపం ఇక్కడ తల్లిదండ్రులు ఎలా ఉన్నారు అంటే, రామస్వామి దీక్షితులకి కొంచెం వృద్ధాప్యం వచ్చింది. పైగా పెద్ద కుమారుడు ఎప్పుడైతే దగ్గర లేడనిపించిందో ఇంకాస్త వృద్ధాప్యం ముందరే వస్తుంది. వాళ్ళు అయ్యో పాపం వీడు అక్కడ ఎలా ఉన్నాడో, అలాగే ఉన్నాడో అనుకుంటూ ఇక్కడ ఉన్న పిల్లల్ని చూసుకుంటూనే ఉన్నారు. కానీ ఈయన బాధ్యతలు అవన్నీ దాంతో ఈయన వృద్ధాప్యం వచ్చింది. ఇంకొక విషయం ఏమిటంటే, పెద్ద కుమారుడు ఇలా వెళ్ళిపోయాడు. రెండో కుమారుడు వాడి పేరు చిన్నస్వామి. ఆయనకి 40 సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లలు వీళ్ళు నలుగురు. ఎంత ముద్దుంటుంది. ఆ చిన్నస్వామికి కళ్ళు లేవు. కళ్ళు కనపట్టలేదు. మరి ఎంత బాధగా ఉంటుంది తండ్రికి. అందుకని ఏం చెప్పాడంటే, ఆయన ఏం చేశాడంటే, తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి తీసుకెళ్తూ 48 రోజులు, 48 రాగాలతో కీర్తించాడటక్కడ. ఎక్కడైనా విన్నామా అసలు ఇలాంటివి? రామస్వామి దీక్షితులు తిరుపతి వెళ్ళి, ఈ కుమారుడి కళ్ళు రాలేదు, కళ్ళు లేవు, కనబడలేడు. ఆ తర్వాత వీళ్ళని ఎవరు చూస్తారు అని అనుకుంటూ 48 రోజులు వరుసగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాగంతోటి అర్చన అన్నమాట అది. అర్చన అంటే పువ్వక్కర్లేదు. ఆలాపనే అర్చన. ఆయన చేసి వెంకటేశ్వర స్వామి దగ్గర చేశారు. అది కాకుండా అనేక పూజలు చేస్తూ అక్కడి నుంచి తర్వాత తిరుపతి నుంచి కాళహస్తికి బయలుదేరి వెళ్తూ ఉంటే ఆశ్చర్యంగా ఆ అబ్బాయికి కాస్త చూపొచ్చింది. ఆ చిన్న స్వామికి చూపొచ్చింది. పరమానంద భరితులైపోయారు తల్లిదండ్రులు ఇద్దరు కూడా. అబ్బా! వీడికి చూపొచ్చింది. ఇంతకన్నా మనకు కావాల్సింది జీవితం. మన జీవితం ధన్యమైపోయింది. కుర్రాడి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందా అని బెంగ పెట్టుకున్నాడు కదా! ఆ కుర్రాడికి ఇది కాళహస్తి వెడుతూ ఉంటేనే అతనికి చూపొచ్చిందిట. భగవంతుని మనసారా దండం పెట్టుకొని కాళహస్తీశ్వరుని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ ఈ పిల్లలందరితో ఇంకా ఎవరున్నారు? చిన్నస్వామి ఉన్నాడు. తర్వాత ఒక అమ్మాయి ఉంది. తర్వాత బాలస్వామి ఉన్నాడు. ఈ ముగ్గురు పిల్లల్ని తీసుకొని భార్యాభర్తలిద్దరూ మళ్ళీ వాళ్ళు మణలికి ప్రయాణం చేశారు. సరే మణలికి ప్రయాణం చేసరికి అక్కడ కూర్చొని ఒక 2 రోజులు మణలిలో ఉండేసరికి ఈ లోపల అనుకోకుండా ముత్తుస్వామి దీక్షితులు కూడా తన భార్యలను తీసుకొని ఆయన కూడా వచ్చేసేసి చాలా ఆనందంగా, "నాన్నగారు మీకు తెలుసా? ఇక్కడ కాశీలో ఇలా అయింది. ఇది చూసాను, అక్కడ చూసాను, అది చూసాను. ఈ విద్య నేర్చుకున్నాను, ఆ విద్య నేర్చుకున్నాను" అని తల్లికి కావాల్సిన విషయాలన్నీ తల్లికి చెప్పి, "అమ్మ అన్నపూర్ణమ్మ ఎంత బాగుందో తెలుసా? ఈసారి నేను తీసుకెడతాను నేను" అంటూ తల్లిదండ్రులతోటి చాలా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆ మంచి విషయాలు వింటూ ఉంటే రామస్వామి దీక్షితులు కూడా చాలా పొంగిపోయాడు. కొడుకు నేర్చుకోవడమే కాదు అన్నీ చూసినట్లుగా వర్ణించి చెప్తూ ఉంటే అంతకన్నా వైభవం ఏమీ ఉండదు కదా! అది చూస్తూ ఈ రామస్వామి కూడా చాలా ఆనందించేట. "ఇక నాదసేవ చేస్తూ ఉండు నువ్వు." అక్కడ శ్యామశాస్త్రికి ఏం చెప్పారు? "కామాక్షి సేవ చేస్తూ ఉండు నువ్వు" అని తండ్రి చెప్పారు. ఇక్కడ నువ్వు నాదసేవ చెయ్యి. నేర్చుకున్నావు కదా ఇన్ని సంవత్సరాల విద్యని పక్కన పెట్టేసేసి ఇంకొక విద్యని ఆధారపడకు. ఇదే నీకు భుక్తి, ముక్తి, మోక్షం కూడా అని చెప్పేసేసి తండ్రి చెప్పి ఆయన ఆశీర్వదించాడు. వృద్ధులైన తల్లిదండ్రుల్ని తీసుకొని వీళ్ళు మొదలయ్యారు సహాయంతోటి. మొదలయ్యారని వీళ్ళ స్నేహితులు అక్కడ ఉన్నారు. మనల్ని తీసుకెళ్ళిన వాళ్ళు వాళ్ళే కదా! ఆయనతో చెప్పి వాళ్ళిద్దరూ వృద్ధులైపోయారు. అందుకని నేను వాళ్ళని తిరువారూరు తీసుకెడతాను అన్నారు. ఎందుకండి ఇదివరకు నేను చెప్పాను మీకు తిరువారూరు ఎందుకెళ్తారు అందరూ. తిరువారూరులో చనిపోతే మోక్షం తప్పితే ఇంకేమీ ఉండదు. అది ఒక నమ్మకం. అప్పటికే బాగా ప్రచారంలో ఉంది. నేను తిరువారూరు తీసుకువెళ్తాను నా తల్లిదండ్రుల్ని. అక్కడ ఉంటాం మేము కొన్నాళ్ళు అని మొదలయ్యాక ఒప్పించి ఆయన అక్కడి నుంచి తిరువారూరు వెళ్ళిపోయారు. అంటే ఉన్న చోట సుఖము, ఆనందము వదిలేసుకొని
వాళ్ళు మళ్ళీ ఇంకొక ప్రదేశంలో మళ్ళీ వాళ్ళ జీవనం మొదలు పెట్టడానికి వాళ్ళు వెళ్ళారు. దానివల్ల కొన్ని కష్ట సుఖాలు ఉంటాయి కదా, అవి ఏ రకంగా ఆయన అనుభవించారో సరి చూద్దాం. సౌకర్యాలన్నీ చేసి వీళ్ళ అక్కడ తిరువారు తీసుకెళ్లి తల్లిదండ్రులను అక్కడ ఉంచి వాళ్ళకి కావాల్సిన సౌకర్యం, ఇల్లు వాకిలి అన్ని సామాన్లు అన్ని సర్దిపెట్టి వాళ్ళందరికీ ఇలా జాగ్రత్తగా ఉండండి అమ్మా అని చెప్పేసి తిరుత్తణి వెళ్ళాడు. తిరుత్తణి ఎందుకు వెళ్ళారు? అక్కడ చిదంబరనాథ యోగి చెప్పాడు కదా, తిరుత్తణి వెళ్ళు, స్కందుడిని ప్రార్థించు. స్కందుడు ఏమిటి నీ మనసులో కోరికలేం లేవు, ఇద్దరు భార్యలు ఉన్నారు, ఆయనకేం కోరికలు లేవు, కానీ స్కందుడిని ప్రార్థించు. నువ్వు అక్కడికి వెళ్ళు, నీకు అప్పుడు ఆయన చెప్తాడు ఏం చెయ్యాలో, ఏం జరుగుతుందో ఆయన చెప్తాడు. అందుకని ప్రస్తుతం ఇక్కడి నుంచి నువ్వు స్కందుడి దగ్గరికి వెళ్ళు అని చెప్పాడు కదా. ఆ విషయం తల్లిదండ్రులకు చెప్పి తిరువారూరులో తల్లిదండ్రులను ఉంచి నేను తిరుత్తని వెళ్ళాను, మళ్ళీ వచ్చి మాటికి చూస్తూనే ఉంటాను మిమ్మల్ని అని మీరు బాధపడకండి నా గురించి అని చెప్పేసి వాళ్ళిద్దరి నుంచి ఒప్పించి అక్కడికి తిరుత్తని వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో చూద్దాం. తిరుత్తణిలో అది స్కందుడి ప్రదేశం.